హలో, చెప్పు. ఏం చెప్పాలి? ఆహా, ప్రతిరోజు బస్ స్టాప్ లో ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో చెప్పు. నేను ప్రేమించే అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నా. నా ప్రేమని చెప్పే క్షణం కోసం ఎదురు చూస్తున్నా. అవునా? చెప్పావా తనకి? లేదు, చెప్పాలి. అవును, నేను నాకెందుకు ఇచ్చావు? నన్ను ప్రేమించిన అబ్బాయి నా కోసం ఎదురు చూడటం, నాకు తన ప్రేమ చెప్పడానికి ఇబ్బంది పడటం చూసి ఇచ్చా. అవునా? ఏం చేయట్లేదు, ఖాళీయే. టీవీలో శ్రీదేవి సాంగ్ వస్తే చూస్తున్నా. ఓ, నీకు శ్రీదేవి అంటే అంత ఇష్టమా? ఇష్టమా కాదు, అంతకంటే ఎక్కువ. ఆ శ్రీదేవిని చూస్తుంటే నా శ్రీదేవి గుర్తొస్తుంది. హలో హలో, ఇది 1980 కాదు, 2000. కాస్త ప్రెజెంట్ లోకి రా. 90s అవని 2000 అవని శ్రీదేవి శ్రీదేవి. అవునా? సరే, మరి ఆ శ్రీదేవి అంటే ఎక్కువ ఇష్టమా, నేనంటే ఎక్కువ ఇష్టమా? శ్రీదేవి అంటే ఇష్టమే, నువ్వంటే ప్రాణం. అరే అరే చూసే చూసే నన్ను నేడే మాయేదో చేసెనులే, మారే మారే లోకమంతా నువ్వలా చూడగా. చూసే చూసే నన్ను నేడే మాయేదో చేసెనులే, మారే మారే లోకమంతా నువ్వలా చూడగా. నాలో నేను లేనే లేనే నీ వల్లే నాలో చేరే ప్రాణమంతా నువ్వలా చూడగా. కళ్ళతోటి మాటలాడి మాయ చేసి వెళ్ళమాకే, గుండెలోన చప్పుడంతా నిన్నలానే లేదులే. చూసే చూసే నన్ను నేడే మాయేదో చేసెనులే, మారే మారే లోకమంతా నువ్వలా చూడగా. చూసే చూసే నన్ను నేడే మాయేదో చేసెనులే, మారే మారే లోకమంతా నువ్వలా చూడగా. నాలో నేను లేనే లేనే నీ వల్లే నాలో చేరే ప్రాణమంతా నువ్వలా చూడగా. కళ్ళతోటి మాటలాడి మాయ చేసి వెళ్ళమాకే, గుండెలోన చప్పుడంతా నిన్నలానే లేదులే.
లోకమంతా నువ్వలా చూడగా. ఇంక మనం ఫోన్లో మాట్లాడుకుంది ప్రేమించుకుంది చాలు. రేపు పొద్దున్న నేను డైరెక్ట్గా వచ్చి కలుస్తా, ఓకేనా? హాయ్. హాయ్. మీ ఫ్రెండ్ రాలేదా? రాలేదు. అవునా? నా గురించి ఏమైనా చెప్పాడా? నీ గురించి వాడేం చెప్తాడు? ఏం చెప్పలేదు. అదేంటి, మీరు ఫ్రెండ్సే కదా? చిన్నప్పటి నుంచి. మరి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటున్నావు, మా లవ్ మ్యాటర్ నీకు చెప్పలేదా? ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నేను తననే చూసేదాన్ని. అలా దూరం నుంచి చూస్తూనే తన మీద చాలా ఇష్టం పెంచుకున్నా. అలా ఒకరోజు నా నెంబర్ కూడా ఇచ్చా. ఒక నెల రోజుల నుంచి మేము ఫోన్లో కూడా మాట్లాడుకుంటున్నాం. నీతో ఫోన్ మాట్లాడింది వాడు కాదు, నేను. ఇక్కడే ఉన్నావా? ఎప్పటి నుంచో బస్సు వెనకాల తిరుగుతూ ప్రేమించావు, ఒక నెల నుండి ఫోన్లో ప్రేమిస్తున్నావు, ఎప్పటి నుంచి బస్ స్టాండ్లోనా? కొంచెం మారండ్రా, మాలా కాస్త బయట తిరగండి. కాలం నా కథను ఇలా మలుపు తిప్పుతుందని అస్సలు అనుకోలేదు. నాకు నచ్చింది ఒకరైతే నా మనసు కోరుకునేది ఇంకొకరు. నా ప్రేమ కథ ఎంతో ఆనందంగా మొదలైనా ముగింపు మాత్రం ప్రశ్నతో ఆగిపోయింది. ఈ ఊరికి, నీ జ్ఞాపకాలన్నిటికీ దూరంగా నా మనసుకి భారంగా లేని చోటు వెతుక్కుంటూ వెళ్తున్నా. బాధను కలిగించేవి జ్ఞాపకాలు, జ్ఞాపకాల కారణం పరిచయాలు. నువ్వు నాకు పరిచయం అవ్వడం నా అదృష్టమో దురదృష్టమో అర్థం కావట్లేదు. నేను ప్రేమిస్తున్న అమ్మాయి, నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్న అమ్మాయి, నేను తనతో మాట్లాడడానికి ఎంత ఇబ్బంది పడుతున్నానో అర్థం చేసుకుని తనే నాకు ఫోన్ చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
కళ్ళకు నచ్చింది ఒకరైనా నా మనసుకు నచ్చింది మాత్రం నువ్వే. అందుకేనేమో నా ప్రేమను, నా కోరికలను, నా జ్ఞాపకాలను అన్నిటినీ నీతో పంచుకున్నా. నా ప్రేమలో కన్ఫ్యూజన్ ఉన్నా నా మనసుకి క్లారిటీ ఉంది. నీ మనసు క్లారిటీ ఉన్నప్పుడు నీకేం కావాలని తెలిసినప్పుడు వారెందుకు అన్నిటిని వదిలేసి దూరంగా వెళ్ళాను. నేను ప్రేమించింది నిన్ను కాదు, కానీ నేను ప్రేమలో పడింది మాత్రం నీతోనే. నువ్వే చెప్పు, ఏం చేయమంటావు?